హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక టాపిక్ అదేంటిదంటే తమిళనాడు చూసే ఉంటారు కదా. అదేంటిదంటే మనకు యూట్యూబ్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనే కాదు, అది ఒక ప్లాట్ఫామ్. కానీ యూట్యూబ్ ద్వారా మనము డబ్బులు అయితే సంపాదించవచ్చు. మీరు కూడా యూట్యూబ్ ద్వారా సంపాదించాలనుకుంటున్నారా, లేదా ఆ యూట్యూబ్ ద్వారా ఎలా డబ్బులు వస్తాయి, దాని గురించి అయితే మీకు అయితే క్లియర్గా వివరించబోతున్నాను. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ మనకు కంటెంట్లు ఇలానే వస్తాయి, ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తూనే ఉంటాను. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా తెలపండి. ఈ వీడియో గురించి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, తెలియని వారి గురించి మాత్రమే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనము యూట్యూబ్ లో మనీ సంపాదించాలనుకుంటే ముందుగా మనము యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది అందులోనైతే జాయిన్ అవ్వాలి. అంటే ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. గూగుల్లో అడ్సెన్స్ అనేది ఖాతా అనేది తెరవాలి. దాని ద్వారా మనకు డబ్బులు అనేది జనరేట్ అవుతాయి, దాని ద్వారా మనకైతే డబ్బులు వస్తాయి. అలాగే యూట్యూబ్ ఛానల్ తెచ్చాక మన యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితే రావాలి. సో దానికి ఎలా అంటే ఒక నెల వ్యవధిలో ఒక వీడియో మనం పోస్ట్ చేయడం ద్వారా ఎక్కువ వ్యూస్ రావడం వల్ల, ఎక్కువ వాచ్ టైం అనేది పెరగడం వల్ల, దాని మీద వచ్చే యాడ్స్ ఉంటాయి కదా, మనము వీడియోస్ చూస్తుంటే యాడ్స్ వస్తాయి కదా, దాని ద్వారా అయితే మనీ అనేది మనకైతే వస్తుంది. అలా వస్తుంది. ప్లస్ సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేవి కూడా ఫ్యాన్స్ మీకు డైరెక్ట్ గా పంపిస్తారు లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు. అలా కూడా డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు. షాపింగ్ ద్వారా బ్రాండ్ ప్రొడక్ట్స్ ని కూడా అమ్మొచ్చు, స్పాన్సర్ చేయొచ్చు. అఫిలియేట్ మార్కెట్ అనేది కూడా ఉంటది, దాని ద్వారా కూడా మనం అయితే ఆదాయం అయితే సంపాదించవచ్చు. మీరు క్రియేటివ్ గా అయితే ఉండాలి. వీడియోస్ అయితే మీకంటూ ఒక నచ్చిన స్టైల్లో వీడియోస్ అయితే చేస్తూ ఉండాలి. ఆడియన్స్ కూడా వాల్యూ ఇవ్వాలి. అంటే మన సబ్స్క్రైబర్లు ఉంటారుగా, వాళ్ళ దేవుళ్ళతో సమానం అన్నట్టు వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మొదటగా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి. దానికోసం ఒక మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మానిటైజేషన్ అనేది అర్హత పొందాలి అనుకుంటే కనీసం 1000 సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ అవర్స్, అంటే మన వీడియోస్ ఉంటాయి, మన వీడియోస్ మొత్తంగా 4000 గంటల వాచ్ అవర్స్ అయితే ఉండాలి. అప్పుడు మనము యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి అప్లై చేస్తే మనకు వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకో, అప్పుడు మనము ప్రకటనల ద్వారా అంటే యాడ్స్ వస్తాయి కదా, దాని ద్వారా అయితే మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మనం ముందుగా అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యాడ్ రెవెన్యూ. వీడియోలో చూసే ప్రకటనలు ఉంటాయి కదా, మన యాడ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా డబ్బు అయితే వస్తుంది. అంటే మనకు యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టామనుకో, దాని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకో, మనకు ఆల్రెడీ యూట్యూబ్ మానిటైజేషన్ అయి ఉంది అనుకో, అది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి అయితే అక్సెప్ట్ అయి ఉన్నాం అనుకో, సో మన వీడియో మీద ఎంత వ్యూస్ వస్తే అందులో యాడ్స్ అనేది వస్తాయి కదా, ఆ యాడ్స్ ద్వారా అయితే డబ్బులు, మన ఇన్కమ్ అయితే వస్తుంది. ఇంకొకటి, ఇందులోనే ప్రీమియం వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబ్ లో కూడా ప్రీమియం తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఒకవేళ మన వీడియో చూసినారు అనుకో, ఆ ప్రీమియం ద్వారా వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, దాంట్లో కూడా కొంత అమౌంట్ అయితే మనకైతే జనరేట్ అవుతుంది. ఇలా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా మన వీడియో మీద వచ్చే యాడ్స్ ద్వారా అయితే డబ్బులు అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే ఛానల్లో మెంబర్షిప్. అంటే మన ఛానల్ ఉంటుంది కదా, మన ఛానల్లో వాళ్ళు మెంబర్షిప్ గా అంటే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన మెంబర్షిప్ తీసుకున్నారు అనుకో, అలా కూడా మనకు డబ్బులు అయితే ఆదాయం అయితే వస్తుంది. మరో వే ఏంటిదంటే సూపర్ చాట్, స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్. ఇవి ఎలా అంటే లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్ అనేది కొన్ని అనేది యూట్యూబ్ లో ఆప్షన్ ఉంటది. దాన్ని మనకు పంపించారనుకో, ఇది సబ్స్క్రైబర్స్, అలా కూడా మనకు డబ్బులు అనేది వస్తాయి. ఇంకోటి ఎలా అంటే సొంత బ్రాండ్, అంటే షాపింగ్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం కదా, మనం ఏదైనా అమ్ముతున్నాం అనుకో, మనకంటూ ఒక బ్రాండ్ ఉన్నది అనుకో, యూట్యూబ్ షాపింగ్ ద్వారా అయితే మన బ్రాండ్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముకోవచ్చు. ఇది ఇలా ఉంటే మరొక దారి ఏమిటంటే అఫిలియేట్ మార్కెట్. అదేంటిదంటే ఇప్పుడు వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, షాపింగ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ షాపింగ్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మంత్రా, ఇట్లా చాలా అయితే షాపింగ్స్ అయితే ఉంటాయి కదా. మనం ఒక వీడియో చేస్తున్నాం, ఒక ప్రోడక్ట్ గురించి వీడియో చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ ఒక బ్రాండ్, ఇది అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. ఆ బ్రాండ్ లింక్ ఉంటది కదా, దాన్ని మనము ఆ బ్రాండ్ గురించి చెప్పి ఈ మైక్ బాగుంది అని ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, సబ్స్క్రైబర్లు చూసి
దాన్ని బై చేయడానికి చూస్తారు. మన అఫిలియేట్ మార్కెట్ ఏంటంటే ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ ని షార్ట్ రూపంలో జనరేట్ చేసుకొని అది మన డిస్క్రిప్షన్ కింద పెట్టడం వల్ల ఆ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్లు బై చేస్తే వాళ్ళు బై చేసినందుకు మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇలా యూట్యూబ్లో కేవలం ఎంటర్టైన్మెంట్ అనే కాదు, యూట్యూబ్ ద్వారా కూడా మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకైతే యూస్ఫుల్ అయి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ప్రధానంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనము అందులో మనకంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తలు అయితే అవసరము. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఏఐ ఫీచర్ వచ్చినాయి కదా, దాన్ని యూజ్ చేసుకునే విధంగానే యూజ్ చేసుకోవాలి. కానీ యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేటి వాటిని అయితే కొన్ని వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరో వీడియోలు తీసుకొని వచ్చి మనం పోస్ట్ చేసుకునేది కాదు. ఇందులో ఎట్లా అంటే ఫుల్ లెంత్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అలా రెండు విధంగా పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ స్ట్రీమ్స్ ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కదా, లైవ్ స్ట్రీమ్ లో చాలా మంది అలా సబ్స్క్రైబర్లు గెయిన్ చేసుకుంటున్నారు. సో మీకంటూ ఒక టాలెంట్ ఉన్నది అనుకో యూట్యూబ్ లో, ఆ కంటెంట్ అనేది రెడీ చేసి అయితే మీరు యూట్యూబ్ లో పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నా నుండి ఏదైనా వీడియో కావాలనుకుంటే పక్కా అయితే కామెంట్ అయితే తెలపండి. ఇంకా కొన్ని వాటి గురించి అయితే వీడియోస్ చేస్తాను. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా నాకు కింద కామెంట్లు అయితే తెలపండి. నేను ఇంకా వాటి నుండి కొన్ని తెలుసుకొని అయితే మీ ముందుకైతే వచ్చి వీడియోస్ అయితే చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.